సంతోషంగా ఉన్నామయ్యా. నాకు పింఛన్ 4000 చేశాడు. మళ్ళీ ఇది రిజిస్టర్ భూమి చేపించాడు, ఇంటి పట్టా కూడా వచ్చింది, రిజిస్టర్ కూడా ఆయనే చేపించాడు. మళ్ళీ నేమన్నా ఇంటికి రేషన్ వస్తుంది. ఇంకెంతగా ఈయన అంతగా దగ్గరగా వచ్చి మమ్మల్ని అంత సంతోషంగా మాట్లాడితే ఎవరు కూడా ఇంత మట్టికి మాతో అలా మాట్లాడిన వాళ్ళే లేరు, ఈ రోడ్డుకి వచ్చిన వాళ్ళే లేరు. అలాంటిది ఆయన వచ్చి రోడ్డుకి అంత చక్కగా మాట్లాడి మాకు చెప్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి చెప్పాను. నన్ను గెలిపించండి, నేను పింఛన్ 4000 చేస్తానని ఎలన్స్ చేశాడు. అలాగే 4000 చేశాడు. ఆయన మాట తప్పకుండా ఇంటికి వచ్చే ఇస్తున్నారు. ఏం పర్వాలేదు, నేను అంతా బాగుంది. ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అయ్యా. ఆయన చల్లగా ఉంటేనే ప్రభుత్వం చల్లగా ఉంటుంది, మేము చల్లగా ఉంటాం. అది 25 years 30 years నుంచి ఇల్లు పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తాము అన్నారు, కానీ ఏ ఒక్క నాయకుడు కూడా చేసింది లేదు, వచ్చింది లేదు. లోకేష్ గారు ఎన్నికల ముందే చెప్పారు, పక్కాగా మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి మేము ఇస్తామమ్మా అని. అన్న మాట ప్రకారమే సంవత్సరం లోపే మా ఇల్లు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారండి. రూపాయి ఖర్చు కూడా పెట్టలేదు. ఆ రోజు మాకు బట్టలు పెట్టి, భోజనం పెట్టి, ఏసీ హాల్లో కూర్చోపెట్టి, వాళ్లే ఛార్జీలు పెట్టి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా మా ఇళ్ల ముందు మమ్మల్ని దింపారు. చాలా ప్రయాసపడ్డారు మా అందరి కోసం. చాలా సంతోషంగా ఉంది. మాకు నెంబర్ 1 స్టార్ అనిపించుకున్నారు. ఏమండి, లోకేష్ బాబు గారిని కావాలని గెలుపుతున్నాం. మాకు అన్ని బాగా చేస్తారని అన్ని అనుకున్నాము, అలాగే చేస్తున్నారండి. 30 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తా ఉన్నాము ఇంటి పట్టాల గురించి. మా కోరిక నెరవేర్చారు. ఇంతవరకు మంగళగిరి నియోజకవర్గానికి నేను పదవిలో లేకపోయినా బాగా చేశాను. ఇప్పుడు పదవిలో ఉంటే ఇంకెంత చేస్తాను మేము అర్థం చేసుకోండి అన్నారు. మనం లోకేష్ బాబు గారిని గెలిపించినందుకు ఇవాళ మనకే మొత్తం ఏది కావాలంటే అది, మనం పట్టాలు కానీ ఏది కావాలంటే అది మొత్తం ఇస్తున్నారు. ఇంకేం కావాలంటే మేము అప్లికేషన్ పెట్టుకోండి, మేము అన్ని ఇస్తాం, అన్ని చెప్తాం, అన్ని చేస్తాం అని అంటున్నాం. మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నామండి ఇక్కడ మహానాడులో. మేము ఇల్లు తీసుకున్న 10 years 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాలు లేదు, నెరవేర్చారు. మా కోరికలు నెరవేరుతున్నాయి, నెరవేరింది. ఇంటి పట్టా వచ్చింది. मुझे पेंशन भी बढ़ा। मैं नवासी को 3000 आते था, अब 6000 आते हैं। बच्चा चलता नहीं, सब बच्चा वो मेरी बेटी गुजर गई, बड़ी बेटी, और जमाई भी गुजर गए। चारों बच्चे मेरे कने छते हैं। बच्चा कोई नहीं, 3 जने तो कोई नहीं, तलवी वंदना पड़ा। स्कूल में बंदी में तकलीफ नहीं सका। मुझे घर रहेंगे गिरगा तो उसे पट्टा दिए, दूसरी माने अभी हुआ नहीं, कल तुमको तो बोले फिर भी परवाह नहीं। आय करने से हमने सभी फायदा छुआ, अच्छा छुआ। हमेशा ऐसा लोकेश चाहना ये महानाडु ताड़ापल्ली महानाडु। बहुत शुक्रिया लोकेश का, बहुत बहुत शुक्रिया।